హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా నీతో అల్లరి. సో రేపు పాపడాలు ఇంకా వడియాలు పెట్టడానికి అత్తయ్య ఇప్పుడే బియ్యం నానబెట్టిందనమాట. సో 4 గ్లాసెస్ రైస్కి కొన్ని సాబుదానాలు వేసింది. ఇవి ఎందుకు వేస్తామంటే కొంచెం క్రిస్పీగా రావడానికి. సో నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clockకే లేచిందనమాట. లేచి 1 hour పట్టింది ఇది చేయడానికి. సో కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఫైనల్గా ప్రిపేర్ అయిందనమాట. సో ఇప్పుడు టెర్రస్ పైకి అయితే వెళ్తున్నాం. సో 2 వేసామన్నమాట, ఒకటి శారీ ఇంకొకటి షీట్ అండ్ వెయిట్స్ కూడా పెట్టాము. గాలి అయితే చాలా బాగా వస్తుంది. ఎండ వస్తుందో లేదో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే క్లైమేట్ ఆసమ్ ఉందన్నమాట. ఎండ రావాలని కోరుకుంటున్నాను అనమాట. సో స్టార్ట్ చేసాము పెట్టడము. మీరు ఈ సమ్మర్లో మీ అత్తయ్యతో ఏం పెట్టారో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో నేనైతే పాపడాలు, వడియాలు ఇంకా కొంచెం క్రియేటివ్గా ఏదన్నా పిల్లల కోసం చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ టైం సమ్మర్ ఎండలు కూడా కొంచెం తక్కువనే ఉండే కదా. సో ఇంకా నేనేం ప్లాన్ చేయలేదు. సో అత్తయ్య వచ్చిన తర్వాత ఈరోజే ప్లాన్ చేసామన్నమాట. సో అలా రౌండ్గా చేయితోనే ఇంకా పెట్టుకుంటూ వచ్చాము. దెన్ ఫైనలీ హాఫ్ ద వే డన్. సో ఇంకా పాపడాలు చాలని నేను ఆల్ఫాబెట్స్, స్క్వేర్స్, అట్లా నంబర్స్ అట్లా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా చేయితో పెడితే ఎక్కువ టైం పడుతుందని అత్తయ్య కిందికి వెళ్ళి కవర్ తీసుకొచ్చి దాన్ని ఇట్లా కట్ చేసి ఇచ్చారనమాట. సో ఇంకా వడియాలు ఇట్లా ఉంటే మనకు నంబర్స్ రాయడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా. సో ఫస్ట్ అయితే ఇట్లా లైన్స్తో స్టార్ట్ చేశాను. దెన్ స్టార్టెడ్ విత్ ద ఆల్ఫాబెట్స్ A to Z రాశాను అనమాట. తర్వాత మా పిల్లల నేమ్స్ రాశాను, నక్షత్ర, నిహిర, నేత్ర, యువేన్, భావిక్ అని. సో ఇలా అయిందనమాట ఈరోజు మా పాపడాల సెషన్. సో ఇది day 1 అండ్ ఈ ఫుల్ వీడియో కోసం మీరు మా యూట్యూబ్ ఛానల్ని చెక్అవుట్ చేయండి. ఇప్పుడైతే సూర్యుడు వచ్చేసాడు. సో త్వరగా ఇవన్నీ ఎండిపోవాలని చెప్పేసి సూర్యదేవునికి మొక్కుకొని అలా మేము మా డే స్టార్ట్ చేసాము. హ్యాపీ డే, గుడ్ మార్నింగ్. చూసారు కదా, పిజన్స్ అయితే చాలా ఉన్నాయి. సో వాటి నుండి ఈ పాపడాలను కాపాడుకోవడానికి మేమైతే ఈ 2 బొమ్మలను పెట్టినాం అనమాట. సో ఇవి మనుషుల్లాగే కనిపిస్తాయి. అండ్ ఫైనలీ అవుట్కమ్ అయితే ఇది చాలా మంచిగా వచ్చినాయి పాపడాలు. సో ఇప్పుడు వీటిని మంచిగా ఫ్రై చేసుకొని ఎంత క్రిస్పీగా టేస్ట్ ఎలా వచ్చాయో చెక్ చేద్దాం పదండి. సో ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టి ఆయిల్ పోసాను. తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పాపడాలు వేయాలి. మంచిగా పొంగుతున్నాయి. సో మంచి కలర్ కూడా ఒక్కోసారి బ్రౌన్ కలర్ అట్లా వస్తాయి. సో అట్లా కాకుండా మంచి కలర్ వచ్చిందన్నమాట. ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పాపడాల టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట. ఈ ఫుల్ వీడియో కోసం మా ఛానల్ని చెక్అవుట్ చేయండి.